నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కుంటాల మండల కేంద్రంలోని రైతు వేదిక నందు మండలంలోని వివిధ గ్రామాలకు సంబంధించి 16 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, మాజీ ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచ్లు, మండల సీనియర్ నాయకులు, ఆయా గ్రామాల లబ్ధిదారులు, సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు. తర్వాత మనం మెదర్పూర్ కాగా రాజాపూర్ టు సూర్యాపూర్, అదేవిధంగా అమ్మగంటి టు నందర్, ఈ గొల్మడ మండలి, నర్సప్ప మండలి, ఈ అన్ని రోడ్స్ తొందరగా కంప్లీట్ చేస్తాను. మీకు సభాముఖంగా తెలుసు. ఇంకా మీకు మెయిన్ రోడ్ ఉంది వజ్రటం అనంతపాడు. ఆ రోడ్ కూడా సిఆర్ఐఎఫ్ అని సెంట్రల్ ఫండ్ ఉంటుంది. ఆ సెంట్రల్ ఫండ్లో కూడా పెట్టాము. అది శాంక్షన్ అయిపోతే అది కూడా చేస్తాను. ఎందుకంటే మీకు దాదాపు 20 విలేజెస్లో పనిచేసే రోడ్ అది ముఖ్యమైన రోడ్ అంటే అదే ఉన్నది వజ్రటం అనంతపాడు. ఆ రోడ్ కూడా పూర్తి చేస్తాను. ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఏ వర్క్స్ కూడా పెండింగ్ ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి కానీ సీఎం రిలీఫ్ గురించి కూడా మీకు చెప్తున్నాను. ఎవరైనా కానీ గత రాజీవ్ ఆరోగ్యశ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇంట్రొడక్షన్ చేశారు. ఇంట్రొడక్షన్ చేసినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 6 కోట్ల జనాభాకు ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని చెప్పడం జరిగింది. నేను కూడా సీఎం రిలీఫ్ చెక్కు నాకు ఏ పార్టీ భేదం లేదు. ఎవ్వరు కూడా రావాల్సిన్నారు కదా. నాకు ఓటు వేసినోళ్ళు రావచ్చు, ఓటు వేయనోళ్ళు రావచ్చు, ఎవరు కూడా రావచ్చు. నాకు మీ కష్టంగా ఉన్న ఫైన్ నాకు ఖచ్చితంగా ఈ రోజు వరకు 2400 చెక్ ఇచ్చాము. ఇప్పుడు కూడా మీకు సభాముఖంగా తెలుస్తున్నాను. కులము, జాతి ఏమేమి నాకు ఏం లేదు, పార్టీ భేదం కూడా లేదు. మీరు ఎవరైనా వచ్చి మనం మీకు పేపర్స్ ఇచ్చేస్తే ఖచ్చితంగా శాంక్షన్ చేస్తాను. ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు. ముఖ్యమైన విషయం అంటే నేను ఎలక్షన్స్లో పానాటి రోడ్లు, చేతపోయేటి రోడ్లు మనకు కంపల్సరీ కావాలా. ఎందుకంటే ఈ యుగంలో ఎట్ల బండ్లు లేవు, ట్రాక్టర్లు అయినాయి, మోటార్ సైకిళ్ళు అయినాయి. లేబర్ పోవడానికి ఆటో కావాలా. లేబర్ అంత దూరం పోవటం లేదు, ఎట్ల బండ్లలో పోతుంది. దానికోసం ప్రతి విలేజ్లో పోతే నాకు పానాటి రోడ్డు కావాలని చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను ఒక స్పెషల్ ఆఫీసర్ అపాయింట్మెంట్ చేశాను మన నిర్మల్ జిల్లాకు. ఖచ్చితంగా మీకు ఏదైతే పానాటి రోడ్డు కావాలా, ఇక్కడ చేనోళ్ళు అక్కడ చేనోళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ రాసిచ్చి మనం మీ ఫీల్డ్ అసిస్టెంట్ ఇచ్చేస్తే ఖచ్చితంగా తొందరగానే ఆ పానాటి రోడ్డు రిపేర్ చేయడానికి ఇంకా 1.5 months ఉంది. మనది పానాటి రోడ్డు పూర్తి చేస్తానికి సభాముఖంగా మీకు అందరికీ తెలుస్తున్నాను. మీకు ఏమన్నా రైతులు నాకు ఇక్కడి దాకా ఒక పానగా అంటే 33 ఫీట్లు ఉంటుంది. 33 ఫీట్లో మీరు 20 ఫీట్లు ఇస్తే మనకు చాలు. 20 ఫీట్లలో 2 బండ్లు అక్కడ ఒకటి కాబట్టి ఎవరైనా అడ్డంకులు వస్తే ఏ రైతు నన్ను ఇక్కడితో అంటే తహసీల్దార్కు ఇప్పుడనే నేను చెప్తున్నాను, ఆర్డర్ ఇస్తున్నాను. తక్షణమే ఎంసీకి పంపించాలి. ఆ రోడ్డు మ్యాప్ ఉంటుంది, పానాది రోడ్ ఎట్లా ఉంటుంది దాన్ని సర్వే చేసేసి 50% మార్క్స్ వేసి ఇక్కడ 10 ఫీట్లు ఇక్కడ 10 ఫీట్లు చేసేస్తే ఆ రైతు కూడా ఏమన్నా గొడవ చేసే సౌకర్యాలు ఉంటాయి. ఖచ్చితంగా అది రేపటి నుంచి ప్రతి ఫీల్డ్ ఆఫీసర్కి పట్టుకుని మీకు ఏ అవసరం ఉంది పానాది రోడ్లు ఆ సిగ్నేచర్స్ తీసుకొని ఎన్ఓసి తీసుకొని పక్క చేసి మీరు ఫీల్డ్ ఆఫీసర్కి ఇస్తే నేను కలెక్టర్ మేడం దగ్గరికి శాంక్షన్ చెప్పించి ముందు మట్టి రోడ్డు, తర్వాత మోరము, తర్వాత పెట్టి మట్టి రోడ్డు మోరం అయితే కంపల్సరీ చేపిస్తాను. ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మీకు అడ్డంకులు వస్తే నాకు కానీ ఇక్కడ స్థానిక తహసీల్దార్ గారు ఉన్నారు, ఆయన ఎంసీకి తక్షణమే ఏ పని ఉండాలి కూడా ఆ పని చేసేసి ఎంసీ పోయి అక్కడ మెజర్మెంట్ చేసి మ్యాప్లో ఉన్నంత మ్యాప్ తీసేసిన తర్వాత ఆ రోడ్డు కంప్లీట్ చేసుకోవాలని మీకు అందరికీ వినతి పత్రం చేస్తున్నాను. ఖచ్చితంగా నేను ఇచ్చిన వాయిదా ఏదైతే హామీ ఇచ్చారు మీకు ఆ హామీ ఈ 3 సంవత్సరాల లోపల ప్రతి పానాటి రోడ్డు కంప్లీట్ బ్రిడ్జెస్తో సహా
ఈ పాలన రోడ్ కంప్లీట్ చేస్తాను ఈ కూడా సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి. మనం మహారాష్ట్ర బార్డర్లో ఉన్నాం. నేను కూడా ఎక్కడి నుంచే నా పుట్టిన ఊరికి పోవాలి. రోడ్ సమస్యలు ఇప్పుడు సన్నగా కూడా చెప్పాను. మీ మండలంలో